అందరి యొక్క అన్ని సంఘాల యొక్క ఆశయాలను నెరవేర్చడానికి శక్తి ఎవరికి ఉంటుంది? ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరెన్ని చెప్పినా ఇలా 370 ఆర్టికల్ రద్దు అనేక సంవత్సరాల స్వప్నం ఎట్లా సాధ్యమైంది? గవర్నమెంట్ అంతనే సాధ్యమైంది. రామాలయం ఎన్ని సంవత్సరాలు చేస్తే పోరాటం, ఎంతమంది చనిపోతుంది, ఎన్ని వేల మంది జైలులో మగ్గిపోయాయి, ఎంత దుఃఖం అనుభవించింది. ఎప్పుడైంది అది ఫుల్ఫిల్? గవర్నమెంట్ వస్తే అయింది. అంటే అర్థం ఏంటంటే ఇవాళ ఒక తమ్ముడు మహేష్ అనుకుంటా మాట్లాడిండు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మనం గెలవకపోతే ఎక్కంటాం? మళ్ళీ కార్పొరేట్ ఇంటి కాడ కాపలా కాయాలి, మళ్ళీ మున్సిపల్ చైర్మన్ కాడ కాపలా కాయాలి, మళ్ళీ సర్పంచ్ ఇంటి కాడ కాపలా కాయాలి, ఒక ఎమ్మెల్యే ఇంటి కాడ కాపలా కాయాలి. పోయి మసక కొట్టి మాట్లాడుతుంటే ఆయన అంటాడు, బాధితోగానే మా పార్టీని అంటోగానే నీ జెండా గురించి మరి మళ్ళీ ఎందుకు వచ్చినావు మార్కంటాడు ఆయన. అంటే ఎన్ని రకాల గునిపిచ్చి పెట్టినా మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి మసక కొట్టి పని చేయించుకునే దౌర్భాగ్య పరిస్థితి పోవాలంటే గెలవాలి, దానికి ఇంకోటి లేదు.